వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గొడవ ఒక కీలక మలుపు తీసుకుంది. వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ మేనత్త వైఎస్ విమలారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ విమలారెడ్డి ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డికి చెల్లెలే, వైఎస్ వివేకానంద రెడ్డికి కూడా సొంత చెల్లెలే. అందుకే ఆమె మేనత్త అయింది. ఆమె ఒక 13 నిమిషాల నిడివి గల ఒక వీడియోను రిలీజ్ చేసింది వైఎస్ విమలారెడ్డి. ఆమె చాలా సంచలనమైన విషయాలను బయటపెట్టింది. అసలు ఇద్దరి మధ్య గొడవకు కారణమేంది, వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్న తీరేంది, వైఎస్ వివేకానందరెడ్డి బిడ్డ వైఎస్ సునీత వ్యవహరిస్తున్న తీరేంది, అసలు వీళ్ళు ఎందుకు వైఎస్ జగన్కు వ్యతిరేకులుగా మారినరు, వైఎస్ జగన్కు శత్రువులుగా మారినరు, ఎందుకు ప్రత్యర్థులుగా మారినరు అనే విషయాన్ని వైఎస్ విమలారెడ్డి చాలా విషయాలను చెప్పిండ్రు. ఇప్పుడు ఆ వీడియో ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. ముందే ఎలక్షన్స్ టైం, ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. రేపటి నుంచో ఎల్లుండి నుంచో వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి వైఎస్ జగన్ తరఫున పులివెందులో ప్రచారం చేయబోతున్నారు. తర్వాత ఎంపీగా కడప ఎంపీగా షర్మిల ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. కాబట్టి ఒక హాట్ ఇష్యూ మధ్యలో విమలారెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఆమె చెప్పిన విషయాలు చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు వైఎస్ షర్మిల తర్వాత వైఎస్ సునీతారెడ్డి వివేకానంద రెడ్డి బిడ్డ, వీళ్ళిద్దరు శత్రువుల చేతిలోకి పోయిననేది వైఎస్ విమలారెడ్డి చెప్తున్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఆయన బతికి ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అందుకన్నా ముందు ఆ ఫ్యామిలీని ఎవరైతే ఇబ్బంది పెట్టినరో, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, శత్రువుల చేతుల్లో వీళ్ళు పావుగా మారినరు. ఎందుకు మీరు పావుగా మారిందని వైఎస్ విమలారెడ్డి అడుగుతున్నారు. మీ కుటుంబానికి వాళ్ళు చేసిన ద్రోహం మీకు తెలియదా? మీ డాడీని, మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఇబ్బంది పెట్టిన సంగతి మీకు తెలియదా? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి వీళ్ళిద్దరు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వైఎస్ విమలారెడ్డి, అసలు మీరు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ వివేకానంద రెడ్డిని నేను ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు. ఒక్క చెల్లెల్ని నన్ను కూడా వాళ్ళంత ప్రేమగా చూసుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు. ఆయనను హత్య చేసిన వాళ్ళు బయట ఉన్నారు, హత్య చేయని వాళ్ళు జైల్లో ఉండి బెయిల్ కోసం తిరుగుతున్నారన్న ఒక సంచలన కామెంట్ కూడా వైఎస్ విమలారెడ్డి చేసిండ్రు. వైఎస్ అవినాష్ రెడ్డి మీద షర్మిల, సునీతారెడ్డి ఇద్దరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తం అసలు ఈ మర్డర్ చేసిందే అవినాష్ రెడ్డి, ఆయనకి టికెట్ ఎట్లా ఇచ్చిండ్రు, అవినీతి హత్య చేసిన వారిని టికెట్ ఇచ్చి పోటీలో నిలిపిండ్రు అని వైఎస్ జగన్ మీద కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్లస్ వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి కూడా ఈ హత్యలో ఇన్వాల్వ్మెంట్ ఉందని వీళ్ళ ఆరోపణ చేస్తూ ఉన్నారు. దానిపైన వైఎస్ విమలారెడ్డి చెప్తున్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు జగన్ గారు దగ్గర అయిందన్న విషయాన్ని చెప్పిండ్రు. అవినాష్ రెడ్డి ఎందుకు దగ్గర అయిందంటే, కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ లో ఉండిపోయింది. అప్పుడు జగన్ వెంట ఎవరు లేరు. జగన్ ఒక సపోర్ట్ కోసం అవినాష్ రెడ్డిని దగ్గర తీసుకున్నారు. అట్లా అవినాష్ రెడ్డి జగన్ కు దగ్గరైనరు. సేమ్ టైం ఆయన ఎంపీగా గెలిచి చాలా ప్రజాసేవ కూడా చేసిండ్రు, చాలా మందికి మంచి చేసిండ్రు. అవినాష్ రెడ్డి అనవసరంగా అవినాష్ రెడ్డిని బదనాం చేస్తున్నారు. అవినాష్ రెడ్డి వైఎస్ షర్మిల కోసం ప్రార్థనలు కూడా చేస్తున్నారు, షర్మిల బాగుండాలని. కానీ ఆ విషయాన్ని పసిగట్టలేకుండా పోయి శత్రువుల చేతుల్లో పావులుగా మారిపోయి అనవసరమైన గొడవలు సృష్టిస్తున్నారు. అనవసరంగా వైఎస్ జగన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తున్నారని వైఎస్ విమలారెడ్డి చెప్తున్నారు. సేమ్ టైం వైఎస్ జగన్ తర్వాత వైఎస్ షర్మిల మధ్య ఉన్న ఆస్తుల పంచాయతీ పైన కూడా విమలారెడ్డి కొన్ని కీలక కామెంట్ చేసిండ్రు. వైఎస్ జగన్ ఆస్తులన్నీ కూడా ఈడీ పరిధిలో ఉన్నాయి. ఈడీ ఆల్రెడీ అన్నింటినీ కూడా సీజ్ చేసి పెట్టింది. ఇప్పుడు జగన్ ఆస్తులు ఇవ్వలేరు. కాబట్టి ఆ విషయాన్ని జగన్ షర్మిలకు చెప్పిందని కూడా విమలారెడ్డి చెప్తున్నారు. అయినా సరే ఈ ఆస్తుల గొడవ అనే అంశాన్ని అనవసరంగా షర్మిల తెర మీద తీసుకొచ్చింది. ఈడీ రిలీజ్ చేస్తే తప్ప ఆస్తుల పంపకాలు జరిగే అవకాశం లేదు. ఈడీ పంపకాలు జరిగిన తర్వాత ఆస్తుల పంపకం కూడా జరుగుతుందని ఈడీ ఇచ్చిన తర్వాత అని జగన్ చెప్పినట్లుగా విమలారెడ్డి చెప్తున్నారు. షర్మిల ఎందుకు మీరు ఇట్లా వ్యవహరిస్తున్నారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పెంచిన నేపథ్యం ఏంది, అసలు మీ ఇద్దరి పోరు పడలేక వైఎస్ షర్మిల పోరు పడలేక వైఎస్ విజయమ్మ అమెరికా పోయిందని కూడా వైఎస్ విమలారెడ్డి చెప్తున్నారు. నిజానికి వైఎస్ జగన్ బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఇప్పులపాయలో వైఎస్ సమాధి దగ్గర ఆ ప్రారంభం రోజు ఉన్నది వైఎస్ విజయమ్మ. తర్వాత మళ్ళా ఇక్కడ కనిపించలేదు. ఆమె అమెరికా వెళ్ళినట్టుగా విమలారెడ్డి చెప్తున్నారు. షర్మిల పోరు తట్టుకోలేకనే, షర్మిల ఎవ్వరికి అర్థం కాకనే వెళ్ళిపోయింది వైఎస్ విజయమ్మ, పోయి అమెరికాలో ఉండింది, ఈ తలనొప్పి నాకు ఎందుకని అని కూడా విమలారెడ్డి చెప్తున్నారు.
అయితే వైఎస్ షర్మిల పట్ల ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళ బంధువులందరూ కూడా ఈసరించుకుంటున్నారు. షర్మిల ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది? షర్మిల ఎందుకు శత్రువుల చేతుల్లో పావుగా మారింది? జగన్‌ను టార్గెట్ చేస్తున్న వాళ్ళ ఎనక వాళ్ళ చేతుల్లో ఎందుకు అస్త్రంగా మారింది వైఎస్ షర్మిల? నువ్వు మారు, నీ మనసు మార్చుకో అని వైఎస్ విమలారెడ్డి ఇచ్చిన వీడియోలో ఉన్న సారాంశము. ఎలక్షన్స్ టైంలో వైఎస్ విమలారెడ్డి ఇట్లాంటి వివరణ ఇవ్వడము, ఇట్లాంటి వీడియోను రిలీజ్ చేయడం ఒక సంచలనంగా మారింది. వైఎస్ జగన్ చాలా మంచి పనులు చేసినని చెప్పిండ్రు. ప్లస్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు తన చుట్టాలకు, తన బంధువులకు ఒక విషయం చెప్పినట్లుగా కూడా వైఎస్ విమలారెడ్డి చెప్తున్నారు. అసలు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నాన్న తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయినా నేను ఏదో చేస్తానని, మీకు ఏదేదో ఇస్తానని, నేను మీకు ఇంకేదో ఇప్పిస్తానని, ఆర్థికంగా మీకు సహాయం చేస్తానన్నా అని మీరు అనవసరంగా నా మీద నమ్మకం పెట్టుకోవద్దు. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. మనం జనం కోసమే సేవ చేయాలి తప్ప బంధువులకు నేనేం చేయలేనని చెప్పినట్లుగా కూడా వైఎస్ విమలారెడ్డి వీడియోలో ఉంది. కాబట్టి షర్మిల అనవసరంగా ఆశలు పెట్టుకుంది వైఎస్ జగన్ పైన. ఏదో ఆశించింది, రాలేదు. దానికోసం ఈమె రివర్స్ అయిపోయి శత్రువుల చేతిలో పావుగా మారింది అనేది వైఎస్ విమలారెడ్డి చెప్తున్న ఇష్యూ. అసలు వీళ్ళు కొంగుబట్టి ఓటేయమని అడిగిన వైఎస్ షర్మిల ఆల్రెడీ కొంగుబట్టి నాకు ఓటేయండి, నేను కొంగుబట్టి అడుగుతున్నా, నేను పులివెందుల బిడ్డను, నేను కడప బిడ్డనని చెప్తున్నారు. కాబట్టి మీరు కొంగు బట్టి అడిగినా వీళ్ళకి ఎవ్వరు ఓటేయద్దు. వీళ్ళు కరెక్ట్ దారిలో లేరు, వీళ్ళు తప్పుడు దారిలో ఉన్నారు. వీళ్ళు కరెక్ట్ దారిలో కనుక ఉంటే అసలు ఈ ఈ రాజకీయాలు చేసేవాళ్ళే కాదు, అనవసరమైన రాజకీయాలు చేస్తున్నది వైఎస్ షర్మిల అని విమలారెడ్డి ఇచ్చిన వీడియోలో ఆమె చెప్పింది. దానికి కౌంటర్ కూడా ఇచ్చింది. వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చింది. ఏం చెప్తున్నారంటే వైఎస్ విమలారెడ్డి వాళ్ళ కొడుకు కాంటాక్ట్ ఇచ్చిండు వైఎస్ జగన్, కాంటాక్ట్ ఇచ్చిండు. దాంతో కొద్దిగా ఆర్థికంగా వాళ్ళు బలోపేతమైనరు. ఆ బలోపేతమైన అయింది కాబట్టి సపోర్ట్గా జగన్ సపోర్ట్గా వైఎస్ విమలారెడ్డి బయటకు వచ్చిండ్రు. ఆమె అందుకే ఓటేరని చెప్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన బాధ నీకు లేదా? మీ సొంత అన్ననే కదా, మీ సొంత బాధ. అన్న చనిపోయినప్పుడు నీకెందుకు ఆ బాధ లేదు? మేము ఆల్రెడీ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, సిబిఐ తేల్చిన కొన్ని నిజాలను మాత్రమే, ఆరోపణలు కాదు మేము చేసేది, సిబిఐ తేల్చిన రిపోర్టులోని విషయాలను మాత్రమే బయట జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అనవసరంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు మేనెత్తవే మాకు, కానీ దీనిలోకి రావద్దని చాలా సునాయాసంగా, సున్నితంగా వైఎస్ షర్మిల అయితే వాళ్ళ మేనత్త విమలారెడ్డికి కౌంటర్ అయితే ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు రాజకీయాలంతా కూడా వైఎస్ వివేక హత్య చుట్టూ తిప్పే ప్రయత్నాలు వైఎస్ షర్మిల చేస్తున్నారు. జగన్ ఏమో అభివృద్ధి, వైఎస్ఆర్ ఆశయాలు, వైఎస్ఆర్ చేసిన మంచి పనులు, వైఎస్ రాజశేఖర్ చేసిన మంచి పనులు, వాటి చుట్టూ జగన్ తిప్పుతూ ఉన్నారు. అసలు షర్మిలను ఆడిస్తున్నంత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి శత్రువులే అని మాత్రం వైఎస్ విమలారెడ్డి డంకా మోగించిండ్రు. ఇప్పుడు ఇది కీలక పరిణామంగానే ఏపీ రాజకీయాల్లో మనం చూడొచ్చు. ఇది నెక్స్ట్ ఎట్లాంటి పరిణామాలు తీసుకుంటది, నెక్స్ట్ ఎట్లాంటి ఎవరి మీద ప్రభావం ఉంటది, ఎలక్షన్స్ లో ఇది జగన్ కు ప్లస్ అవుతుందా, లేకపోతే షర్మిల చుట్టూ ఉన్న వాళ్ళు, షర్మిల చుట్టూ వీళ్ళు ఉన్నారని వైఎస్ విమలారెడ్డి ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉన్నారు, అప్పట్లో రాజశేఖర్ ఇబ్బంది పెట్టిన చాలా మంది ఉన్నారు, శత్రువులతో ఏకమైనని చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళకి ఏమన్నా ప్లస్ అవుతుందా? వైఎస్ విమలారెడ్డి వ్యాఖ్యలను ఏపీ ప్రజలు ఎట్లా చేస్తారో, ఎట్లా చూస్తారో కూడా మనం ముందు ముందు చూడాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.